नरसराव, जोहार जोहार, जोहार पी नरसराव, जोहार जोहार, अमर है पी नरसराव, अमर है, अमर है। जोहार पी नरसराव, जोहार जोहार, कांग्रेस पार्टी जिंदाबाद, जय जय कांग्रेस, जय जय कांग्रेस। ఈరోజు భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి 104వ పుట్టినరోజు సందర్భంగా మన హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, విద్యావేత్తలు, మేధావులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ మనస్ఫూర్తిగా పివి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది మన పక్కనే ఉన్నటువంటి మంగళ గ్రామం, వాళ్ళ స్వగ్రామం. వారు అమ్మమ్మ గారి ఇంటికాడ 104 సంవత్సరాల క్రితం లక్నపల్లి నరసపేట దగ్గర ఇక్కడ పుట్టిండు. ఆయన సొంతూరు వంగర. ఆయన చాలా చదువుకున్నాడు, బహుభాషా కోయిదుడు, 14 భాషలు వస్తాయి. తర్వాత అతి చిన్న వయసులోనే కరీంనగర్ పార్లమెంటుకు మొదటి పార్లమెంట్ ఎన్నికల్లో 1952లో ఆయన పార్లమెంటుకు పోటీ చేసాడు. అప్పుడు ఈ ప్రాంతం అంతా నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల పోరాటంలో మధ్యవెల్లారెడ్డి మీద ఓడిపోయినా మళ్ళీ 5 సంవత్సరాలకి మంత్రి నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. మంత్రి నుంచి ఒక 4-5 సార్లు ఎమ్మెల్యేగా అయి దేవాదాయ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, మంత్రి శాసనసభ్యుడిగా ఆయన ఎంతో కాంగ్రెస్ పార్టీకి దేశం సేవ చేసిండు. ఆయన సత్తాగా ఒక భూస్వామ్య కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. 1300-1400 ఎకరాలు భూస్వామికి వాళ్ళ తల్లిదండ్రులు. ఆయన చిన్నప్పటి నుంచే మరి ఆయన ఒక సంస్కరణవాది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాగానే భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చాడు 1969, 61, 62లో. అంటే ఆయన ఏదో పదవి కోసం ఆయన యాక్షన్ చేసినట్టు కాదు. వాళ్ళ సొంత ఇంటి భూమి 100 ఎకరాలను పంచాడు. అదే కాకుండా భారతదేశానికి ప్రధానమంత్రి ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాజీవ్ గాంధీని ఎల్టీటీ తీవ్రవాదులు పొట్టన పెట్టుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల రాజకీయాలకు రిటైర్మెంట్ తీసుకొని హైదరాబాద్కి వద్దామనుకునే మూమెంట్లో మళ్ళీ ఆయనకు పదవి చేపట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాం. అప్పుడు మన భారతదేశం ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉన్నది. భారతదేశ బంగారం ప్రపంచ బ్యాంకులో 20 టన్నుల బంగారం అక్కడ కుదబడి ఉన్నది. భారతదేశంలో కనీసం వారం 10 రోజులకు సరిపడే విదేశీ మారక ద్రవ్యం లేదు. మరి అలాంటి భారతదేశాన్ని ఇలా ప్రపంచ స్థాయిలో ఇంత గొప్ప దేశంగా మార్చడానికి ఆయన ఎల్పిజి అనే ఒక సంస్కరణ తీసుకొచ్చింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అది తీసుకొస్తే ఇలా భారతదేశం ప్రపంచంలో 4-5 దేశాల అమెరికా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ సరసన భారతదేశం నిలబడ్డాయి. ఆయన జీవితాంతం భారతదేశం కోసం ప్రయత్నించాడు. కొందరు ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే టీవీ మనకేం చేసిండు అని చెప్తారు. పోయిన టీఆర్ఎస్ వాళ్ళు టీవీ అంటే టీవీ అన్నారు. టీవీ అయితే లేదు. ఆయన పేరును వాడుకున్నాడు, గొప్పతనాన్ని వాడుకున్నాడు, దాన్ని సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం చేసాడు తప్ప ఇవ్వలేం చేయలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ సేవ చేశాడు. ఆయన చావు మీద కూడా రాజకీయం చేశాడు. ఇవాళ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మరి ఢిల్లీలో చచ్చిపోయినా ఆయన చావు మరి అక్కడ వారణాసిలో అయింది, అలహాబాద్లో. తర్వాత ఔరంగజేబు ఢిల్లీలో చచ్చిపోలే, ఔరంగాబాద్లో చచ్చిపోయాడు. తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ లండన్లో చచ్చిపోయాడు. ఆయన చావు కూడా అక్కడనే అయింది. గొప్ప వాళ్ళు చనిపోయిన కాడ కదా, గొప్ప వాళ్ళ చరిత్ర మాట్లాడాలి. చావు మీద కూడా రాజకీయాలు చేసుడు, ఆయన సంస్కరణల మీద రాజకీయాలు చేసుడు, ఈ దేశానికి ఎంతో చేసిండు. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇవాళ ఏదో టీఆర్ఎస్ సోదరులు మంచి మీటింగ్ పెట్టిరట, ప్రెస్ మీట్ పెట్టిరట. మాజీ ఎమ్మెల్యే గారు 10 ఏళ్ళు ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసాడు. 10 ఏళ్ళు మరి ఇక్కడ ఒక ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ ఉన్నది. ఎన్నిసార్లు వాడుకున్నాడు, ఎన్నిసార్లు ఏమేం చేసిండ్రు. ఇక్కడికి సిద్దిపేటకు జిల్లా చేసిన ఈ ప్రాంతాన్ని తీసుకుపోయి సురభి మెడికల్ కాలేజ్ కోసం వాళ్ళది కలిపిర్రు. మరి మనకు జిల్లా కేంద్రం ఈ రామ్నగర్లో పెడతామన్నారు. మరి ఎందుకు పెట్టలేదు? మేము అడ్డుకున్నామా? తర్వాత రైలు పూత తెస్తామన్నారు. రైలు పూత ఏది? మరి 250 పిల్లలు చదువుకునే పెద్ద సైనిక్ స్కూల్ తెస్తామన్నారు.
తర్వాత ఇక్కడ ఎవడతాడో చూస్తా, ఇది తెలంగాణ ఇక్కడనే కృషి చేసుకొని కూర్చొని ప్రాజెక్టు కడతా అన్నాడు. ప్రాజెక్టు అక్కడనే పోయింది, అలా 4 ప్రాజెక్టులు కట్టుకున్నాడు. తర్వాత నాలుక గీక్కోవడానికి అక్కరాని ప్రొసీడింగ్లు తెచ్చినాం అన్నారు. ఆ ప్రొసీడింగ్లే కదా ఇలా ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది, ఏసీపీ ఆఫీస్ వచ్చింది, పాలిటెక్నిక్ వచ్చింది. అసొంటి అవగాహన లేని వాళ్ళను పక్కన పెట్టుకొని రాజ్యం చేస్తే చేసుకొని మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ ఊరి మీద, ఈ ప్రాంతం మీద నేను ఒక పెద్ద ప్రోగ్రాం అయింది. 7 ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడికి. ఊళ్ళో కృష్ణారావు, రామకృష్ణారావు, రాజు బ్రహ్మానంద రెడ్డి, తర్వాత జి అంజయ్య, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత కేసీఆర్. ఇక్కడ కేసీఆర్ వచ్చినప్పుడే ఆయన చెప్పిన మాటలు ఒక్కరు కూడా నిలవలేదు. మిగతా ఊళ్ళో రామకృష్ణరావు వచ్చాడు, సమితి తానడి ఇచ్చాడు. తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి వచ్చాడు, కరెంటు ఈ ప్రాంతానికి శాంక్షన్ చేసిపోయాడు. అంజయ్య వచ్చాడు, 9 అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఎన్టీఆర్ వచ్చాడు, ఎలక్షన్ ప్రచారం. చంద్రబాబు నాయుడు వచ్చాడు, స్కూల్కి 20 లక్షలు ఇచ్చాడు. రాజశేఖర్ వచ్చాడు, మొత్తం ప్రాజెక్టులకు ఫౌండేషన్ వేసాడు. కేసీఆర్ వచ్చాడు, ఇలా కృషి చేసుకొని కూర్చుంటా అడతా ఎవడాడు రావతుడు ఒక్కరు కూడా రాలేదు. అదే 4 మంత్రులు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఒక వేదిక మీద ఒకటే రోజు వచ్చి ఈ దేశంలో, ఈ ప్రాంతంలో ఫస్ట్ టైం ఒక ప్రోగ్రాం చేశారు. దాని మీద కూడా మీరు విమర్శించి నవ్వులాట చేస్తామంటే చేసుకోరు. మేము ఏమంటున్నామంటే పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా బాధ్యత వహించాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, భవిష్యత్తు ఆలోచించేయాలని అంటా ఉన్నాం. కాబట్టి ప్రత్యేకంగా టీవీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పెద్ద రైటర్, ఆయన విలేకరి కూడా పనిచేసిండు కాకతీయ పత్రిక. ఆయన గ్రంథాలయంలో రాజరాజ నరేంద్ర గ్రంథాలయంలో అనుకుండా ఎన్నో పుస్తకాలు చదివాడు, ఎన్నో పుస్తకాలు రాసిండు. కాబట్టి ఆయన ఒక్కదాంట్లో ఒక్కదాన్ని లేదనేది కాదు. ఈ ప్రాంతం తెలుగు బిడ్డ, ఫస్ట్ టైం దక్షిణ భారతదేశం వ్యక్తి, భారత ప్రధానమంత్రి అయి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు, భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సేవలు చేసిండు. ఇలా నక్సలైట్లు ప్రతి పేదవాడికి భూమి కావాలని ఏదైతే కొట్లాడతారో ఆయన 1969లో చేసిండు. ఒక భూస్వామిగా మీరేం చేస్తారు, మీరేం చేయాలనుకుంటారు ఆలోచించుని. దేశం గురించి, ప్రజాస్వామ్యం గురించి ఆలోచించి